సార్ అయితే ఇప్పుడు ఈ కఫదోషం ఉన్నవాళ్ళు ఎటువంటి ఫుడ్ తినాలి? ఈ కఫదోషం ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్డు హీట్ ప్రొడ్యూస్ చేసేది. అంటే మనం తీసుకునే ఫుడ్డులో కాకరకాయ, ఓకే, అలాగే మనకు చేదుగా ఉండేవి తీసుకోవచ్చు, అలాగే ఒగరుగా ఉండేవి తీసుకోవచ్చు, అలాగే పులుపుగా ఉండేవి తీసుకోవచ్చు. ఇవి ఏవైతే మనం తీసుకునే ఫుడ్డు ఈ 3 గుణాలను కలిగి ఉంటాయో, కాకరకాయ, అలాగే ఉసిరికాయ ఇలా తీసుకుంటూ, అలాగే నాన్ వెజ్లో కూడా వీలైతే ఫిష్ తీసుకుంటూ, ఏమంటే దాంట్లో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఫ్యాట్ తక్కువగా ఉండే ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి వీళ్ళు. జనరల్గా మనం తీసుకునే ఫుడ్డు మన కఫాన్ని డ్రై చేయాలి, అలాగే ఆ కఫాన్ని కంట్రోల్ చేయగలగాలి. వాటిల్లో మనం బాగా చూసుకోగలిగేది ఈ కాకరకాయ కానివ్వండి, అలాగే హనీ రోజు వాటర్లో కలిపి కానివ్వండి, లేదా డైరెక్ట్ తీసుకోవడం కానివ్వండి. బార్లీ గింజలు, బార్లీ వచ్చేసి దాన్ని కొంచెం నైట్ నానబెట్టి మార్నింగ్ దాన్ని జావలాగా చేసుకొని ఆ బార్లీ జావ కూడా తీసుకుంటే మంచిగా ఉంటుంది. అలాగే మామూలుగా ఈ పెసరపప్పు కానివ్వండి, పెసరపప్పు నైట్ నానబెట్టి ఉదయాన్నే దాని జావలాగా తీసుకున్నా కానీ బాగా పనిచేస్తుంది. ఈ కఫం తగ్గించడానికి ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సిన ఫుడ్డు ఈ కఫాన్ని తగ్గించేదిగా ఉండాలి. అంటే అది మన బాడీలో ఉష్ణాన్ని పెంచేదిగా ఉండాలి. ఓకే, ఉష్ణాన్ని పెంచే ఫుడ్ ఏముందా చూసుకొని మనం తీసుకునేటప్పుడు ప్రతిదీ ఫ్రైడ్ ఫుడ్డు, జంక్ ఫుడ్ ఇలా కాకుండా ఇంట్లో తయారు చేసిన, ఇంట్లో కుక్ చేసిన ఫుడ్డు ఏది తీసుకున్నా పర్లేదు. అలాగే మనం తీసుకునే వాటర్ కూడా ఎన్నిసార్లు తీసుకున్న దాన్ని హాట్ వాటర్గా తీసుకుంటే ఈ కరోనా నుంచి మనం తగ్గించుకోవచ్చు, కరోనా నుంచి మనం కాపాడబడతాం. అలాగే ఈ కఫ దోషాల నుంచి కూడా ఊపిరితిత్తులు బాగా ఎక్స్పాండ్ అవ్వాలి, అలాగే మనం బాగా ఇన్హేల్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకునే ఫుడ్ కూడా ఊపిరితిత్తుల్ని, శ్లేష్మాన్ని పేరుకుపోయేవి కాకుండా మంచి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.